ఆచార్యదేవ. ఏమంటివి జాతి నిపమును సూతపుత్రుడు ఇందు నిలవ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజు జన్మమేంటిది, అట్టి దుభుషకరమైన నీ సంభవం ఏంటిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకుల పూజ్యులనే శాంతనవుడు శివ సమానయు గంగా గర్భంలో జన్మించలేదా. ఈయనదే కులము. మాతో చెప్పించుడేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊరోసి పుత్రుడు కాదా. అతను పంచమి జాతి కనైన అరుంధతుని శక్తిని, ఆ శక్తి చండాడి అందు పరాశరుని, ఆ పరాశరు పల్లపరిచే మచ్చకంది అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుకు నవతండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, చిన్న పితామహి అంబాలికతో మా చిన్న తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విధున దేవుని కనలేదా. సందర్భ అవసరాన్ని బట్టి క్షేత్రపీజ ప్రాధాన్యతతో సంక్రమైన మా కురువంశము ఏనాడో బలహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థ వాదనలెందుకు.